అలా ఏం పేరు మీ పేరు? నా పేరు యార బాలకృష్ణ, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిని. ఏ నియోజకవర్గం? పరకాల నియోజకవర్గం. పరకాల నుంచి వస్తురా? ఓకే. ఓకే, ఇప్పుడు ఈ బస్సు కట్టుకుని అందరూ ఇక్కడికే వస్తారు. రైట్. మొత్తానికి 20 సంవత్సరాల సభ ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు చాలా రోజుల తర్వాత మీ పార్టీ అధినేత ఈరోజు కేసీఆర్ ఇక్కడ రాబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా ఏర్పాటు జరుగుతుంది అనుకుంటున్నారు? వాస్తవానికి చాలామంది కేసీఆర్ సార్ గతంలో ఒక సినిమా చూస్తున్నాం, బాహుబలి వస్తుంటే ఎట్లుంటుందో కేసీఆర్ వస్తుంటే చిన్న పిల్లల కాంచెలు మొదలుపెట్టి ముసలి వాళ్ళకు కూడా మేము కేసీఆర్ సార్ను చూడాలి, అవసరం అనుకుంటే మేమే సపరేట్గా బండ్లు పట్టుకొని వస్తాం అవసరం అనుకుంటే అనే ఆవేశంలో ఆలోచనల మీద ఉన్నారు. వాస్తవానికి ఈ గ్రౌండ్ పోయి చూస్తే అంటే మేము గ్రామాలలో పోయి చూస్తా అంటే ఈ గ్రౌండ్ సరిపోదా అనే ఆలోచన కనబడుతుంది. వాస్తవానికి చల్లధర్మారెడ్డి సార్ ఆదేశాల మేరకు మా యూత్ తరఫున వాలంటీర్కి కోసం ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి కేసీఆర్ సార్ కోసం ఈ వాలంటీర్ సెక్షన్ చేసుకోవడం కూడా మా యూత్ అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక బెల్లం చూపెట్టిండు. ఆ బెల్లం చూపెట్టి ఏం చేసిండంటే ఇగత్తది అంటే ఏది లేదు, తులం బంగారం లేదు, రైతులకు న్యాయం చేసింది లేదు. ఇవాళ ఇస్తే ఇవాళ నాకు ఓటేస్తే 4000, ఓటు వేయకపోతే కేసీఆర్ ఇస్తే 2000 అన్నాడు. కానీ ఆ 2000 లేదు, 4000 లేదు, ఏది లేదు. అన్ని అబద్ధాలతోని బోగస్ మాటలతోని వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది కేసీఆర్ ఎట్లా చేసిండు, రేవంత్ రెడ్డి ఎట్లా చేసిండు అనేది క్లియర్గా అవపడుతుంది. ఈ భారీ బహిరంగ సభతోని వాళ్ళ పతనం వాళ్ళ సక్కిన వాడే అయిపోతాం కదా. ఇదే విషయానికి సంబంధించి మొన్న గతంలో ఇది ఒక కొత్త పోలీస్ చట్టం పెట్టి సభను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. ఆ తర్వాత మొన్న ఈ పచ్చని పొలాలన్నీ కూడా ఈ సభ కోసం అది మొత్తం క్లీన్ చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? అసలు నిజంగానే స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు అనుకుంటారా, లేకపోతే వాళ్ళు చెప్తున్నట్టు ఏదైనా సోషల్ మీడియాలో ప్రాపగండా చేస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని అబద్ధాలు చెప్తారు. రైతులు వచ్చి అడగాలి కదా, మీరు ఎందుకు మా దాంట్లో వేస్తారని. మరి రైతులు లేరు, మరి రైతులు వచ్చి అడ్డుకుంటే స్వచ్ఛందంగా ఇచ్చిళ్ళు కాబట్టి రైతులు ఎవరు వస్తలేరు. రైతులే అడ్డుకొని ఇదేంది అదని లొల్లిపెట్టు కదా. మరి ఎక్కడ రైతులు అడ్డుకునేది లేదు. ఇప్పుడు కాలువలు అంటే ఎక్కడ కాలువలు ఎట్లున్నాయి అట్నే ఉన్నాయి. స్వచ్ఛందంగా కేసీఆర్ సార్ కోసం స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారు. సోషల్ మీడియాలో మనం చూస్తాను కావాలనే బట్ట కలిసి మీద కార్యక్రమం జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బహిరంగ ఈ నెల 27వ తారీఖు భారీ బహిరంగ 100% సక్సెస్ అవుతుంది. స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళ దగ్గర వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు. నా పేరు బొమ్మల శంకర్ అన్న, మాది సంగం మండలం, పరకాల నియోజకవర్గం. దూరం నుంచి వస్తున్నారు అంటే మేము కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంత దూరమైనా మేము రావడానికి రెడీ, పార్టీ కోసం ఎంత కష్టపడడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూస్తూ ఉన్నామంటే ఒక సభ కోసం, ఈ సభ ఏర్పాట్ల కోసం కూడా ఒకవైపు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేకపోతే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేకపోతే ఈ సభకు ఎక్కువ రాకుండా జన సమీకరణ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఒక అద్భుతమైనటువంటి సభ్యత్వం ఉంటుంది. దాని దగ్గర ఒక 15 నుంచి 20 లక్షల మంది ఇక్కడికి వస్తారని చెప్తా ఉన్నారు. అసలు నిజంగా ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఎట్లా ఈరోజు అంటే 27వ తారీఖు జరగబోయేటటువంటి సభ కోసము పల్లెల నుంచి, గ్రామాల నుంచి, మరి పట్టణాల నుంచి సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది ఈ యొక్క సభకు హాజరయ్యే అవకాశం ఉంది. అంతే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేసీఆర్ సభ సక్సెస్ అయితే రేపు కాంగ్రెస్ పార్టీ స్థానికంగా జరిగేటువంటి ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సభ జరగద్దు అనే ఉద్దేశంతో అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళు అధికారాన్ని ఉపయోగించి, సోషల్ మీడియాను ఉపయోగించి, అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్ ఉపయోగించి ఇక్కడ సభను నిర్వహించే దాంట్లో ఎంతో కొంత ప్రజలను గోల్మాల్ చేసి ఈ సభను కొంచెము అంటే తక్కువ అంచనా వేయడం జరుగుతుంది. కానీ అది ఎవరి వల్ల జరగని పని. ఎందుకోసం అంటే జనాలు ఇప్పటికే ఒక ఆకలితో, ఆక్రోషంతో ఉన్నారు. ఎప్పుడు ఒక సభ ఒక పిలిపిస్తే లక్షలాదిగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ లక్షలాది మంది రావడానికి, ఇక్కడ ఈ సభ జరగడానికి వాళ్ళు చూసే కళ్ళు వాడు భూతద్దంలో పెట్టుకొని చూసుకుంటారా, లేకుంటే ఇంకా వాడి ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కూడా గులాబీ సైనికులే కనబడతారు. మరి ఆ జనం కనబడతారు. కాబట్టి ఈ యొక్క వేదిక ద్వారా కేసీఆర్ గారు చెప్పే ప్రతి మాట కోసం ఒక్క పిలుపులో లక్షలాది మందిగా తరలి రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఏర్పాట్లు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఉచ్చపడిపోతుంది ఒక్కొక్క నాయకుడికి. ఎందుకోసం అంటే ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వము రేపు కేసీఆర్ గారు ఈ సభ ద్వారా ప్రజలకు ఒక దిక్సూచిగా వారు చెప్పబోయే మాటలు
వినడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారనేది మాట వాస్తవం.